అని ఈరోజు చెరుకు చెట్టు గురించి చెప్తున్నాను. చూడండి, ఈ చెరుకులో ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం బాగా వస్తుంది. ఈ చెరుకు మొక్కను వేసుకున్నందువల్ల వినాయకుడికి కూడా చాలా మంచిది. గణపతి హోమం జరిగేటప్పుడు చెరుకు మొక్కలు ఆ గణపతి హోమంలో వేస్తే చాలా మంచిది. మనకి ఇంట్లో ఈ చెట్టు వేసినందువల్ల లక్ష్మీదేవి కటాక్షం వస్తుంది. వినాయక చవితి రోజు ఇలా పెడతారు వినాయకుడికి పక్కనే. మన పిల్లలు మాత్రం శుద్ధంగా తినేస్తారు యూత్, కానీ వినాయకుడికి కూడా కొంచెం ఉంచి తర్వాత తినేద్దాం. వాళ్ళు కూడా వినాయకుడి స్వరూపమే కాబట్టి చదువుకునే బిడ్డలు ఇలా కొట్టుకోవాలి. చెరుకు వేసుకునేటప్పుడు ఇలా కొడితే ఇదో కన్ను ఉంది చూసారా, ఇట్లా చిన్నగా తీసుకోవాలి. చెరుకు వేసుకునేటప్పుడు ఇలా కన్ను ఉంది, ఈ కన్ను కాడ మొలక వస్తుంది. పాది చేసుకొని బాగా ఆ పక్క ఈ పక్క బోధు కట్టుకొని ఆ పాదులు ఇలా పెట్టి కొంచెం మట్లో గుచ్చుకునేటట్టు పెడితే 7 మొలక వచ్చేస్తుంది. ఈ మొలక వచ్చినప్పుడు